పాయల్ రాజ్పుత్ గారి కెరియర్లో ఆవిడని గ్లామర్ డాల్గా పరిగణించకుండా ఒక డీసెంట్ క్యారెక్టరైజేషన్ని ఆవిడ కోసం రాసిన అతి తక్కువ మూవీస్లో ఈ రక్షణ సినిమాకి కూడా చోటు దక్కుతుంది. అన్ఫార్చునేట్లీ ఈ విషయం మాత్రమే ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్. మిగిలిన సినిమా అంతా కూడా మన సహనానికి పరీక్ష పెట్టే విధంగానే ఉంటుంది. స్టోరీ పరంగా చూస్తే సిటీలో చాలామంది అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా వాళ్ళ చావు వెనక ఉన్న కారణం ఏంటో అంతు పట్టుకుపోవడంతో ఆ చావుల్ని యాక్సిడెంట్లను సూసైడ్లను డిక్లేర్ చేసేసి కేసులని క్లోజ్ చేస్తూ ఉంటారు పోలీసులు. అయితే డిపార్ట్మెంట్ మొత్తంలో కిరణ్, అదే మన పాయల్ రాజ్పుత్ గారికి మాత్రమే సిన్సియారిటీ ఉండడం అండ్ ఈ చైన్ ఆఫ్ మర్డర్స్లో తన బెస్ట్ ఫ్రెండ్ కూడా చనిపోవడంతో మిగతా వాళ్ళలాగా లైట్ తీసుకోకుండా ఈ మర్డర్ల వెనకాతలో ఉన్న మిస్టరీని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి తన ప్రయత్నాలు ఫలించాయో లేదో తెలియాలంటే మాత్రం మూవీ చూడాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన కథ విని ఇదేదో ఇంట్రెస్టింగ్గానే ఉంది అనుకుని కనుక మీరు ఈ మూవీని చూసారంటే మీకున్న ఇంట్రెస్ట్ మొత్తం ఆవిరైపోవడానికి ఎంతోసేపు పట్టదు. కాస్టింగ్, రైటింగ్, డైరెక్షన్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఈ 4 విభాగాల్లోని ఈ మూవీ ఫెయిల్ అవ్వడం ఈ మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. పాయల్ రాజ్పుత్ గారు చూడడానికి ఫిట్గా అనిపించినా ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ కొన్ని సీన్లలో ఆమె చేసిన యాక్టింగ్ కానీ ఇంప్రెసివ్గా అనిపించదు. ఈ మూవీలో 2 విలన్లు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరో చూద్దాం అన్నట్టుగా పోటీ పడి మరి నటించారు. అండ్ ఆ పోటీల్లో విజయం సాధించింది మాత్రం ఫస్ట్ హాఫ్లో ఉండే వెళ్ళనే. ఇక ఈ మూవీలో లిప్ సింక్ ఇష్యూస్ కూడా చాలా గట్టిగానే ఉన్నాయి. ఎస్పెషల్లీ పాయల్ రాజ్పుత్ ఉన్న సీన్స్లో అవి మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక రైటింగ్ పరంగా అంటే స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ రెండింటి పరంగా కూడా రైటింగ్ చాలా బ్యాడ్గా ఉంది. యూనిక్గా ఉండే డైలాగ్స్ రాయాలన్న తాపత్రయమో ఏమో తెలియదు కానీ వ్యాకరణం అనేదాన్ని ఏమాత్రం ఫాలో అవ్వకుండా వాళ్ళు చేసిన పదప్రయోగాల్ని విన్న ప్రతిసారి అయితే నవ్వొస్తుంది, లేదా పదాలకు అర్థమేంటో తెలియక తికమగ్గా అనిపిస్తుంది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే బీజిఎం ఏమో 4-5 సినిమాలు చూసి వాటన్నిటిని కలిపి కొట్టేసినట్టు ఉంది. సినిమాటోగ్రఫీ కొన్ని సీన్లలో పర్వాలేదు కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం దాదాపుగా ఒక సీరియల్ని చూస్తున్న ఫీలింగ్ కలిగించే విధంగా ఉంది. మరి ఇన్ని లోపాలున్న మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఆహా సబ్స్క్రిప్షన్ ఉండి ఒకసారి ఈ మూవీని చూద్దాంలే అని మీకు అనిపిస్తే అలానే కానివ్వండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.